అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తాజా సమాచారం. పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఈరోజు జమ అయ్యే ట్రెజరీ లిస్ట్ గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి తాజా ట్రెజరీ బిల్లుల జమ వివరాలను, ఇతర ముఖ్యమైన అప్డేట్స్‌ను అయితే ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది ఎరియర్ బిల్స్ అప్‌లోడ్ తేదీల ప్రకటన. ఒక శుభవార్త. ఎరియర్ బిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్త. నిధి పోర్టల్ నందు ఎరియర్ పేరోల్ సెప్టెంబర్ 2025కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారంగా అరియర్ పేరోల్ బిల్లులను ఈరోజు అంటే సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఈ నిర్దిష్ట కాల వ్యవధిలోగా సంబంధిత ఉద్యోగులు తమ అరియర్స్ బిల్లులను సకాలంలో అప్లోడ్ చేసుకొని తదుపరి చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సిందిగా అయితే ట్రెజరీ అధికారులు మరియు ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ అవకాశం ఉద్యోగుల ఆర్థిక అవసరాలను కొంతమేర తీరుస్తుందని అయితే భావిస్తూ ఉన్నారు. రెండోది ఈ ఫైలింగ్ రీఫండ్ల ప్రస్తుత పరిస్థితి. అధిక మొత్తాలపై ఇంకా సందిగ్ధత. ఈ ఫైలింగ్ రీఫండ్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. తమ ఈ ఫైలింగ్‌లో 20,000 లోపు రీఫండ్ చూపించిన వారందరికీ రీఫండ్లు ఇప్పటికే విజయవంతంగా జమ అయినట్టు తెలుస్తోంది. ఇది చిన్న మొత్తాల రీఫండ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తయిందని సూచిస్తోంది. అయితే 20,000 కంటే ఎక్కువగా రీఫండ్ చూపించిన వారికి మాత్రం ఇంకా రీఫండ్ జమ కావాల్సి ఉంది. సాధారణంగా అధిక మొత్తాల రీఫండ్‌కు అధిక తనిఖీలు మరియు ధృవీకరణ అవసరం కావచ్చు. దీనివల్ల కొంత ఆలస్యం జరగవచ్చు. ఈ అధిక మొత్తాల రీఫండ్‌లు కూడా త్వరలో జమ అవుతాయని అయితే ఆశిస్తున్నాం. మరియు సంబంధిత అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక మూడోది 2024లో రిటైర్ అయిన టీచర్ల ఎర్న్‌డ్ లీవ్ పేమెంట్స్ అప్డేట్స్ కోసం ఎదురుచూపులు. 2024లో రిటైర్ అయిన టీచర్లకు సంబంధించి ఎర్న్‌డ్ లీవ్ పేమెంట్ పర్టిక్యులర్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది మిత్రులు కామెంట్ రూపంలో ఆసక్తిగా అడుగుతున్నారు. ప్రస్తుతం దీనిపై స్పష్టమైన అధికారిక సమాచారం అయితే అందుబాటులో లేనప్పటికీ త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందని అయితే భావిస్తున్నాము. సాధారణంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెస్ కావడానికి ఒక నిర్దిష్ట సమయం పడుతుంది. ఎందుకంటే ఇందులో అనేక ధృవీకరణలు మరియు ఆడిట్ ప్రక్రియలు ఉంటాయి. ఇట్ మే టేక్స్ ఏ వైల్ అనమాట. అంటే ఇట్ మే టేక్స్ కొంత సమయం పడుతుంది అని అర్థము. ఉపాధ్యాయ సంఘాలు ఈ అంశంపై నిరంతరం ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నాలుగోది పీఎఫ్ లోన్లు తాజా సమాచారం. వివిధ ట్రెజరీల నుండి జమ అవుతున్న బిల్లులు. పీఎఫ్ లోన్లకు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలోని అనేక ట్రెజరీల నుంచి పీఎఫ్ పార్ట్ బిల్లుల అమౌంట్లు క్రెడిట్ అవుతున్నట్టు తెలుస్తోంది. కందుకూరు, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, విజయనగరం, నక్కపల్లి, మాచర్ల, శ్రీకాకుళం, మార్కాపురం, పాలకులు, విజయవాడ, రాయచోటి, జమ్మలమడుగు, భీమవరం, గుంటూరు, కాకినాడ, మన్యం, బుచ్చిరెడ్డిపాలెం వంటి వివిధ ట్రెజరీ పరిధులకు సంబంధించిన బిల్లులు జమ అవుతున్నట్టు సమాచారం. తమ ప్రాంతం ట్రెజరీ పరిధిలో ఉన్న ఉద్యోగులు తమ ఖాతాలను తనిఖీ చేసుకోవచ్చు. అయితే ఈఎల్‌కు సంబంధించిన చెల్లింపులు మాత్రం ఇంకా జరగవలసి ఉంది. సరెండర్ లీవ్‌కు సంబంధించి సమాచారం కూడా అందుతోంది. ఇవి కూడా జమ కావాల్సి అయితే ఉంది. ఐదోది జెడ్పీపీఎఫ్ స్లిప్పులు మరియు వడ్డీ జమ. 2020-21 ఆర్థిక సంవత్సరానికి స్పష్టత. జెడ్పీపీఎఫ్ స్లిప్‌లలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ జమ అయినట్లుగా తెలుస్తోంది. ఇది ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామం. ఈపీఎఫ్ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొంతమంది మిత్రులు ఆసక్తి చూపుతున్నారు. తమ పీఎఫ్ ఖాతా లాగిన్ వివరాలను ఉపయోగించి అధికారిక పోర్టల్ ద్వారా ఈ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వడ్డీ జమ అనేది ఉద్యోగుల పొదుపుకు సంబంధించి ప్రోత్సాహకరంగా అయితే ఉంటుంది. ఇక ఆరోది మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల స్టేటస్ తెలుసుకోవడానికి సులభమైన మార్గం. సో ఫ్రెండ్స్, ehs.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో మనకు మెడికల్ రియంబర్స్‌మెంట్ రిపోర్ట్ అయితే చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఉద్యోగులు మరియు పెన్షన్‌లకు సంబంధించి మెడికల్ రియంబర్స్‌మెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ప్రత్యేక లింక్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఆ లింక్‌ను ఉపయోగించి తమ బిల్లుల స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవచ్చు.
సో, మెడికల్ రియంబర్స్‌మెంట్ రిపోర్ట్ అని అక్కడ ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకు ముందుగా మన మెడికల్ రియంబర్స్‌మెంట్ టైప్ అయితే ఎంచుకోవాలి. ఆన్‌లైనా, ఆఫ్‌లైనా, ఎస్‌డిఈనా అని. ఇక ఎంఆర్ నంబరు, ఎంప్లాయీ నంబరు, ఎంప్లాయీ నేము, డిపార్ట్‌మెంటు, డీఎంఈ నంబరు, అలాగే ఎస్‌డిఈ క్లెయిమ్ ఐడీ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మన యొక్క మెడికల్ రియంబర్స్‌మెంట్ రిపోర్ట్ అయితే రావటం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా తనిఖీ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం బిల్లుల ప్రాసెసింగ్‌లో పారదర్శకతనైతే పెంచుతుంది. ఏడోది పెన్షనర్ల డీఆర్ అరియర్స్, ప్రావిడెంట్ ఫండ్ క్లోజర్స్ త్వరలో జమయ్యే అవకాశాలు. పెన్షనర్లకు సంబంధించి డీఆర్ అరియర్స్ ఎప్పుడు పడతాయని చాలామంది పెన్షనర్స్ ఆరాధిస్తున్నారు. పెన్షనర్ల డీఆర్ అరియర్స్ కూడా క్రెడిట్ కావాల్సి ఉంది. ఇవి కూడా త్వరలో జమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇటీవల రిటైర్ అయిన కొంతమంది పెన్షనర్లకు ప్రావిడెంట్ ఫండ్ క్లోజర్‌లు కూడా ఇంకా జమ కాలేదు అని, అవి కూడా త్వరలోనే పడే అవకాశాలున్నాయని తెలియజేస్తోంది. సో, ఈ చెల్లింపులు పెన్షనర్ల ఆర్థిక భద్రతకు అత్యవసరం. ఇక ఎనిమిదోది జీపీఎఫ్, ఏపీజేఎల్ఐ లోన్స్, సరెండర్ లీవ్స్ బిల్లులు, మెడికల్ బిల్లులు ఇవన్నీ కూడా దాదాపుగా జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్‌లు దాదాపుగా జూన్ నెలకు సంబంధించి అప్లై చేసిన వారికి కూడా క్రెడిట్ అయినట్టుగా సమాచారం అందుతుంది. అయితే సరెండర్ లీవ్ బిల్లులు మాత్రం ఇంకా పెద్దగా కదలిక రావాల్సి ఉంది. చాలా బిల్లులు త్వరలోనే పెండింగ్‌లోనే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అవి కూడా త్వరలో వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇక మెడికల్ బిల్ అమౌంట్ కూడా క్రెడిట్ కానున్నాయనేది తాజా సమాచారము. ఈ అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి పెండింగ్ బిల్లులను త్వరితగతిన పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తొమ్మిదవది పెండింగ్ బిల్లుల పెండింగ్ బిల్లులు సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు క్రెడిట్ సానుకూల పరిణామం. మొత్తం మీద పెండింగ్ బిల్లులకు సంబంధించి అమౌంట్‌లు క్రెడిట్ అవుతున్నట్టుగా తాజా సమాచారం. లేటెస్ట్‌గా సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అమౌంట్లు క్రెడిట్ అవుతున్నట్టయితే తెలుస్తుంది. ఇది సీపీఎస్ ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామం. ఇవి అతి త్వరలో మిగిలిన ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు కూడా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సో, ఈ అప్డేట్‌లన్నీ కూడా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక స్థితిగతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనైతే ఆశిస్తున్నాము. ప్రభుత్వ ప్రక్రియను మరింత వేగవంతం చేసి మిగిలిన పెండింగ్ బిల్లులను కూడా సకాలంలో చెల్లించి ఉద్యోగ పెన్షనర్లకు విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనైతే ప్రభుత్వము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి తాజా అప్డేటు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి తాజా న్యూస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.